సితారా స్టోరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ తల్లి మనస్సు. అనగనగా ఒక పట్టణంలో ధరణి, అశోక్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళిద్దరూ టీచర్గా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పెళ్ళై చాలా సంవత్సరాలైనా పిల్లలు లేకపోవటం వల్ల ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇక అదే పట్టణంలో రాజేష్, మాలిని అనే ధనవంతులైన భార్యాభర్తలు కూడా ఉంటారు. మాలిని పిల్లల్ని కంటే తన అందం ఎక్కడ తగ్గిపోతుందో అని చాలా సంవత్సరాలు పిల్లల్ని కనకుండా ఉంటుంది. కొన్ని సంవత్సరాలకి వారసులు కావాలని మాలిని గర్భవతి అవుతుంది. ఏవండి, మనకి ఖచ్చితంగా చాలా అందమైన అబ్బాయి పుడతాడనిపిస్తోంది. అవునవును, నేను కూడా మన స్టేటస్కి తగ్గ వారసుడై కావాలి అనుకుంటున్నాను అనుకుంటూ వాళ్ళిద్దరూ కలలుగంటూ ఉంటారు. మరోపక్క ధరణి, అమ్మా, ప్రతిరోజు నిన్ను వేడుకుంటున్నాను, మాకు సంతాన భాగ్యం కలిగించమని. ఇప్పటికైనా నాకు అమ్మా అని పిలిపించుకునే భాగ్యం కలిగించు తల్లి అంటూ ప్రతిరోజు ధరణి గుళ్ళు గోపురాలు తిరుగుతూ దేవుళ్ళని మొక్కుతూ ఉంటుంది. మాలినికి నెలలు నిండుతాయి. హాస్పిటల్లో డెలివరీ అవుతుంది. కంగ్రాచ్యులేషన్స్ రాజేష్ గారు, మీకు పాప పుట్టింది. ఆ మాట వినగానే మాలిని, రాజేష్ ఇద్దరూ అయ్యో ఆడపిల్ల పుట్టిందే అని బాధపడుతూ ఉంటారు. సారీ మాలిని గారు, మీకు ఒక విషయం చెప్పాలి. మీ పాపకు కొన్ని టెస్టులు చేశాం. అందులో మీ పాపకి చూపు లేదని తేలింది. బహుశా భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు. ఆ మాటలు విన్నాక మాలిని, రాజేష్ ఇద్దరూ షాక్ అవుతారు. ఏంటి మాలిని, అసలే ఆడపిల్ల పుట్టిందని బాధపడుతుంటే మళ్ళీ కళ్ళు కనబడని బ్లైండ్ బేబీ అంటున్నారు. ఇలాంటి బేబీ వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరిలోనూ చులకనైపోతాం. అవునండి, ఇలాంటి బ్లైండ్ బేబీని పెంచే ఓపిక నాకు కూడా లేదు. ఎక్కడైనా ఆశ్రమంలో వదిలేద్దామా? లేదు లేదు, ఎవరికీ తెలియకుండా ఏ గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోదాం అనుకుని కన్నబిడ్డ అన్న మమకారం కొంచెం కూడా ఆ పాపపై లేకుండా హాస్పిటల్ నుంచి వెళుతూనే దారిలో ఒక గుడి దగ్గర పాపని ఎవ్వరూ చూడకుండా వదిలేసి వెళ్ళిపోతారు. అదే సమయంలో ఎప్పటిలాగానే ధరణి, అశోక్ ఇద్దరూ గుడికొస్తారు. ఎంతో భక్తితో అమ్మవారిని వేడుకొని కొద్దిసేపటికి బయటకొస్తుంటే పక్క నుంచి ఒక చిన్న పాప ఏడుపు వినిపిస్తుంది. ఏవండి, ఎక్కడో పాప ఏడుపు వినిపిస్తోంది. ధరణి, ఎప్పుడూ పిల్లల ధ్యాసలో ఉండటం వల్ల అలా అనిపిస్తుంది నీకు. లేదండి, నిజంగానే వినిపిస్తుంది. పదండి చూద్దాం అంటూ చుట్టూ చూస్తారు. ఒక పక్కన చంటి పాప కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి పాపని ఎత్తుకుంటుంది ధరణి. అయ్యో, చిన్న పాపండి. ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోయారో లేక మర్చిపోయారోనండి. లేక అమ్మవారు మన బాధని అర్థం చేసుకుని ఈ రకంగానైనా మనల్ని తల్లిదండ్రులు చేసిందేమో. మనం ఈ పాపని పెంచుకుందామండి. ధరణి, కంగారు పడకు. ఈ పాప ఎవరో మనకు తెలీదు. పాపకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. లేకపోతే దగ్గరలో ఉన్న ఆశ్రమంలో అప్పగిద్దాం. అప్పటికీ ఎవరూ ఈ పాప కోసం రాకపోతే మనమే తెచ్చుకొని పెంచుకుందాం. ఇక సరే అని చెప్పి చుట్టుపక్కలంతా అందరినీ అడుగుతారు. ఇక ఎవరూ మా పాప కాదు అని చెప్పేశాక దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమానికి తీసుకెళ్లి ఆ పాపని వారికి అప్పగిస్తారు. అప్పుడు వార్డెన్తో అశోక్ ఈ విధంగా అంటాడు. మేడం, ఈ పాప మాకు గుడి దగ్గర దొరికింది. ఈ పాపకి సంబంధించిన వారు ఎవరైనా వస్తే వారికి అప్పగించండి. లేకపోతే మాకు పిల్లలు లేరు. మీ రూల్స్ ప్రకారం పాపని మాకు దత్తతివ్వండి. ఇదిగోండి మా ఫోన్ నెంబర్. సరేనండి అని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటుంది వార్డెన్. ఒక 10 రోజుల తర్వాత వార్డెన్ దగ్గర నుంచి అశోక్కి ఫోన్ వస్తుంది. ధరణి, అశోక్ ఆశ్రమానికి వస్తారు. చూడండి అశోక్ గారు, పాప కోసం ఇప్పటి వరకు చూసాం. ఎవరూ రాలేదు. పాపని రూల్స్ ప్రకారం దత్తత తీసుకోవచ్చు. కానీ మీకో విషయం చెప్పాలి. పాపకి కంటి చూపు లేదు. ఇలాంటి పాపని మీరు దత్తత తీసుకోవడానికి మీకు ఏమీ అభ్యంతరం లేదు కదా? ఎందుకంటే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఏ తల్లి కన్నబిడ్డో మాకు తెలీదు. కంటి చూపు లేనంత మాత్రాన బిడ్డని వదులుకోగలమా? పాపను చూసిన వెంటనే నా కడుపున పుట్టిన బిడ్డన్నంత ఆనందం వేసింది. మీకేమి సందేహాలొద్దు మేడం, మేము ఈ పాపని ఖచ్చితంగా దత్తత తీసుకుంటాం అని చెప్పి ఫార్మాలిటీస్ పూర్తి చేసి సంతోషంగా పాపను తమ ఇంటికి తీసుకుని వెళ్తారు.
ఆ రోజు మొదలుకొని ధరణి జాబ్ మానేస్తుంది. పాప రాకతో ఆ ఇంట్లో సంతోషం నిండిపోతుంది. భార్యాభర్తలిద్దరూ పాపకి ఘనంగా అమృత అని నామకరణం చేస్తారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అమృతకి స్కూల్కి వెళ్ళే వయసు వస్తుంది. ఒక పక్క ధరణి చిన్నారుల్ని పెంచటంలో మెలకువలు నేర్చుకుంటుంది. అమృతకి చదువు చెప్పేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అమృత కోసం బ్రెయిలీ లిపి నేర్చుకుంటుంది. పలు రకాలైన ప్రత్యేకమైన ఈ కోర్సుల్లో చేరి అమృతకు అవసరమైన సాంకేతికతను నేర్చుకుంటూ ఉంటుంది ధరణి. మరోపక్క అమృత కన్న తల్లిదండ్రులు మాలిని, రాజేష్లకి పాప విషయంలో ఏమాత్రం పశ్చాత్తాపం ఉండదు. ఒకరోజు మాలిని పార్టీకి రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కానీ మన దగ్గర ఆ బ్లైండ్ బేబీ ఉండుంటే నాన్న కష్టాలు పడుతూ ఉండాల్సి వచ్చేది. ఇవాళ కాకపోతే రేపైనా మన స్టేటస్కి తగ్గ వారసుడు పుడతాడు. మనం పాపను వదిలించుకొని మంచి పనిచేశాం అని ఏమాత్రం బాధ లేకుండా మాట్లాడుతుంది. అవునవును, నలుగురిలో మనకి షేమ్గా కూడా ఉండేది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అమృత అమ్మ అమ్మ అంటూ ధరణి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అమృతని అందులు చదివే స్కూల్లో జాయిన్ చేస్తారు. ప్రతిక్షణం ధరణి అమృత వెంటే ఉంటూ ఏ విషయంలోనూ తనకు కష్టం తెలియకుండా ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ చదివిస్తూ ఉంటుంది. అమ్మా, నాకు డాన్స్ నేర్చుకోవాలనుంది. తప్పకుండా తల్లి, డాన్స్తో పాటు నీకు కరాటే కూడా నేర్పిస్తాను. అమృత అటు చదువుకుంటూనే మిగతా అన్ని విషయాలు కూడా చాలా చురుగ్గా నేర్చుకుంటూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ధరణి, అశోక్ అమృతే తమ ప్రపంచంగా భావిస్తూ ఎప్పుడూ తన వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తూ ఉంటారు. మరోపక్క మాలిని, రాజేష్కి మాత్రం మళ్ళీ పిల్లలు పుట్టరు. వాళ్ళ సరదాలు సంతోషాలతో ఇష్టం వచ్చినట్టు హంగులు ఆడంబరాలకు పోయి ఉన్న ఆస్తిని కరిగించుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అమృత పెరిగి పెద్దదవుతుంది. చదువు కూడా పూర్తవుతుంది. చిన్న వయస్సులోనే ఫైనాన్షియల్ అడ్వైజర్గా మంచి జాబ్ కూడా సంపాదిస్తుంది. మాలిని, రాజేష్కి కూడా వయసు పైబడుతుంది. ఇటు పిల్లల్లేక ఉన్న కంపెనీ కాస్త నష్టాల్లోకి వెళ్లటంతో ఆర్థికంగా వెనకబడిపోతారు. ఎక్కడ వాళ్ళకి సహాయం చేయాల్సి వస్తుందేమోనని బంధువులు కూడా దూరంగా ఉంటారు. ఏవండి, ఏమిటండి మన పరిస్థితి? ఇంత దారుణంగా అయిపోయింది. ఇటు మనకి పిల్లలు పుట్టే వయసు దాటిపోయింది, పైగా ఆర్థికంగా కూడా వెనకబడిపోయాం. నాకు ఇప్పుడు అనిపిస్తుందండి, అనవసరంగా కన్న బిడ్డ అన్న మమకారం కూడా లేకుండా ఆడపిల్ల, అందులోనూ పాపకి కళ్ళు కనపడవని అహంకారంతో మన కళ్ళు మూసుకుపోయి పుట్టిన బిడ్డని దూరం చేసుకున్నాం. మనకంటూ ఇప్పుడు ఎవరు లేకుండా పోయారు. అవును మాలిని, మనం చాలా పెద్ద తప్పు చేశాం. ఆ బాధేంటో ఇప్పుడు అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం.